ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మెగా హెల్త్ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. పాత మున్సిపాలిటీ క్వార్టర్స్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి అనంతరం బీపీ షుగర్ పరీక్షలను చేయించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని, తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులను నిర్వర్తించిన తీరు మరువలేనిదని అన్నారు. పట్టణంలో వాడలు వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు సేవలను అందిస్తున్నారని, ప్రజా ఆరోగ్యంలో ప్రారంభించే సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు, రక్త పరీక్ష ద్వారా 34 రకాల యొక్క వ్యాధులను గుర్తించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానమైనది క్యాన్సర్, రెండోది గర్భాశయానికి సంబంధించిన సమస్యలు, మూడోది కిడ్నీ, లివర్, ఈవెన్ హార్ట్ ఫంక్షనింగ్ కూడా, అంతే కదా, ఈవెన్ హార్ట్ ఫంక్షనింగ్ కూడా, బీపీ షుగర్ను కూడా గుర్తిస్తారు. దీని ద్వారా ఏంటి అని అంటే అవసరం అనుకుంటే పెద్ద ఆసుపత్రులకు అవసరం ఉన్న కూడా రిఫర్ చేస్తారు, కావాల్సిన మెడిసిన్స్ ఇస్తారు, కావాల్సిన సూచనలు కూడా మీకు చేస్తారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఆరోగ్యమే మాకు ప్రాధాన్యత. ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్యం మీద ఒక శ్రద్ధ ఉన్నది, మీ ఆరోగ్యం అవసరం ఉన్నది. మీ సేవలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం కనుకనే మీకు ఈ ప్రాధాన్యత గుర్తింపించి ఈ మెడికల్ టెస్టులు చేయడం జరుగుతుంది. కనుక అందరూ దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని డాక్టర్లు ఇచ్చిన సూచనలు కూడా సక్రమంగా పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈ సఫాయి కార్మికులను ఎవరు గుర్తించింది లేదు. కరోనాలో ఎవరికైనా కరోనా వచ్చింది అని అంటే పిల్లలు తల్లిదండ్రులు దూరం ఉంచేళ్ళు, తల్లిదండ్రులు పిల్లలు దూరం ఉంచేళ్ళు, ఐసోలేషన్ అని చెప్పి ఒక రకంగా చెప్పాలి అంటే డాక్టర్లు ట్రీట్మెంట్ కాడికి ఇచ్చి వాళ్ళని కూడా ఐసోలేషన్ చేయించడం జరిగింది. కానీ కరోనాకు భయపడకుండా మా మీద ఆధారపడ్డ ప్రజల్ని మా ఆరోగ్యం కాపాడుకోవాలని ఒక దృక్పథంతో కరోనాకు భయపడకుండా ఫ్రంట్ ఫోర్స్గా సర్వీస్ చేసింది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచింది ఈ సఫాయి కార్మికులు. ఆ ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉన్నారు, దాన్ని ఏం అనుమానం లేదు. ఆ రుణం తీర్చుకోవాలి అని అంటే మిమ్మల్ని గౌరవించడం ద్వారానే రుణం తీర్చుకోగలుగుతాం, కానీ ఇంకా వేరే రకంగా తీర్చుకునే పరిస్థితి కాదు. అదేవిధంగా మెడికల్ టీమ్స్ కూడా